హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాక్షన్ యాక్ట్ ఆన్ ఇట్. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీ లైఫ్లో యాక్చువల్గా మీరు మంచి అనే దానికి ఈజీగా అట్రాక్ట్ చేసుకోలేరు అని, మీరు గుడ్ ఎనఫ్ కాదు అని, అండ్ ఎప్పుడైనా లోగా ఫీల్ అయ్యారా, ఎప్పుడు ఎమోషనల్గా నేను చాలా సఫర్ అవుతున్నాను అనే ఫీలింగ్ మీకు ఎవరికైనా ఉందా? యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఫీలింగ్ మీకు ఎవరికైనా ఉంటే దాన్ని హీల్ చేసుకోవడానికి సింపుల్ హవాయియన్ హీలింగ్ ప్రాక్టీస్ని నేను ఈరోజు చెప్తాను. కాబట్టి చివరి వరకు నాతో పాటు ఈ ప్రాక్టీస్ ని మీరు చేసి మీరు అన్ని గుడ్ థింగ్స్ కి వర్తి అనే ఆ ఫీలింగ్ ని వర్తినెస్ ని పెంచుకోండి. ఓకే, దానికంటే ముందు నా పేరు శ్రావణి అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు మీ ఎమోషనల్ వూండ్స్ ని క్లియర్ చేసుకొని అండ్ మీ వర్తినెస్ ని పెంచుకొని ఏదైతే స్ట్రగుల్ గా ఫీల్ అవుతున్నారో, మీరు అన్వర్తిగా ఫీల్ అవుతున్నారో దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీరు చూసే కోణం అనేది మార్చుకోగలుగుతారు. ఫీలింగ్ అన్వర్తి ఎలాంటి వాటిని బ్లాక్ చేస్తుంది అంటే లక్ ని, సక్సెస్ ని, లవ్ లైఫ్ ని అండ్ హ్యాపీనెస్ ని. మోస్ట్లీ వీటిలో మనం ఏదైతే రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నా నాకంత కెపాసిటీ లేదు అని పదే పదే ఫీల్ కావడం వల్ల దాంట్లో బ్లాక్స్ ని ఏర్పరుస్తుంది. వీటిని మీరు ఎప్పుడైతే గుర్తించి హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఈ నమ్మకాలన్నింటినీ, సో నాకు లక్ లేదనే నమ్మకమైనా, లేకపోతే నేను గుడ్ థింగ్స్ కి వర్తి కాదు అని, మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కొందరు యాక్సెప్ట్ చేయరు. లేదు లేదు నాకు అవసరం లేదు అని చెప్తా ఉంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళకి నేను దానికి అర్హుడని కాదు అన్న ఫీలింగ్ ఇంటర్నల్ గా ఉంది. అండ్ ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ని గుర్తించి రిసాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, నేను అన్ని మంచి వాటికి అండ్ నా లైఫ్ అబండెన్స్ గా ఉండడానికి పూర్తి అర్హుడని అని చెప్పి ఫీల్ అవుతారు. ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది మీకు పెరుగుతుంది. ఓకే, సో మీరు మీకు తెలియకుండానే కొన్నిసార్లు మీ లోపల ఇలాంటి ఐడియాస్, నేను గుడ్ ఎనఫ్ కాదు అని, లేకపోతే నేను ఇంత మంచి పర్సన్ కి అట్రాక్ట్ చేసుకోలేను అని, లేకపోతే నా చుట్టూ ఉన్న వర్క్ ఎన్విరాన్మెంట్ లో నా కొలీగ్స్ నాకు సపోర్ట్ చెయ్యరు అని, ఇలా చాలా రకాల నమ్మకాలు పెట్టుకొని ఉంటారు. హెల్త్ లో అయినా, రిలేషన్షిప్ లో అయినా, కెరియర్ లో అయినా. సో మీరు వాటిని గుర్తించండి. అది ఫస్ట్ స్టెప్ హీలింగ్ కి. మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీరు హీల్ చేసుకోవడం అనేది చాలా వరకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ హోపోనోపోనో ట్రై చేయడం స్టార్ట్ చేస్తారో, ఓన్లీ 4 మ్యాజికల్ వర్డ్స్ తోనే మీ లోపల ఉన్న ఈ అన్వర్తి ఫీలింగ్ ని హీల్ చేసుకుంటారు. ఎప్పుడైతే హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో చిన్న చిన్న చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాం. అండ్ వాటిని మనం గుర్తించి యాక్సెప్ట్ చేసి మనల్ని మనం కాన్ఫిడెంట్ గా తయారు చేసుకొని నేను వర్తి అని చెప్పి మీరు గుర్తించగలగాలి ప్రతి దానికి. సో మీరు ఎప్పుడు అన్వర్తిగా ఫీల్ అయ్యారు అనేది గుర్తించండి అండ్ ఎలా మీ లైఫ్ లో అది ఎఫెక్ట్ చూపెట్టింది అని చెప్పి మీరు ఒకసారి రికగ్నైజ్ చేయండి. నేను కొన్నిసార్లు మనకి కావాల్సిన జాబ్ వచ్చినా నేను దాన్ని హ్యాండిల్ చేయలేను, నేను దానికి క్యాపబుల్ కాదు అని చెప్పి మనం లూజ్ చేసుకుంటాము. ఆ పర్సన్స్ అయినా వాళ్ళు నన్ను చూసుకోరు అన్న భయంతోనైనా, లేకపోతే వీళ్ళకి నేను సరిపోను అన్న ఫీలింగ్ తో అయినా చాలా వరకు మనము తెలియకుండానే అన్కాన్షియస్ గా వాటిని దూరం చేసుకుంటాం. సో ఇలాంటివి మీకేమైనా జరిగాయా ఎక్స్పీరియన్స్? ఒకవేళ జరిగుంటే నాతో పాటు కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ అందరూ కమెంట్స్ లో ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్ ఫర్ దిస్ అన్వర్తి ఫీలింగ్ అని చెప్పి కమెంట్ చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఆర్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కైనా, మీ కొలీగ్స్ కైనా, ఎవరికైనా, మీ రిలేటివ్స్ లో అయినా ఇది అవసరము అనుకుంటే మీరు వాళ్ళతో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మందికి రీచ్ కావడానికి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనము ఈ వండర్ఫుల్ హీలింగ్ ని స్టార్ట్ చేద్దాం. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోలీ బ్రీత్ అవుట్ చేయండి.
Again, take a deep breath. Slowly breathe out. And నాతో పాటు చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, నేను నా లైఫ్లో దీనికి వర్తి కాదు అనే డౌట్లో ఉన్నదానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ అన్వర్తినెస్ ఫీలింగ్. నాకు ఇది పాసిబులా, నేను దానికి వర్తినా, ఇది నా లైఫ్లో జరగదేమో అని నెగిటివ్గా ఫీల్ అయిన ప్రతి సెకండ్కి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ, నేను బిలీవ్ చేసిన దానికి నేను గుడ్ ఎనఫ్ కాదు అని బిలీవ్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. వేరే వాళ్ళ జడ్జిమెంట్స్ని నేను నమ్మిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్న దానికి, నా లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. నాకు ఇంత వండర్ఫుల్ లైఫ్ లెసన్స్ టీచ్ చేస్తున్న దానికి, నన్ను నేను ఎమోషనల్గా ఇంకా గ్రోత్ చేసుకుంటున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. I love you, my dear soul, for being infinite and worthy of everything. I'm worthy of love. I'm worthy of success. I'm worthy of abundance. I'm worthy of beautiful relationships. I'm sorry, my dear self. నా టాలెంట్స్ని, నా గిఫ్ట్స్ని నేను డౌట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఎల్లప్పుడూ నా ఐడెంటిటీని ఇంకొక దానికి ముడివేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇది అచీవ్ చేస్తేనే వర్తి అని ఫీల్ అయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ ఫర్ రిజెక్టింగ్ లవ్ బికాస్ ఐ ఫెల్ట్ అన్వర్తి. నేను చాలాసార్లు ఆ సెల్ఫ్ లవ్ని కూడా మెయింటైన్ చేయకుండా ప్రతిసారి ఆ ప్రేమ ఎవరి దగ్గర నుండి వచ్చినా నేను దాన్ని రిజెక్ట్ చేసిన దానికి, అది ఫీల్ కావడం నాకు తెలియకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. చాలాసార్లు నెగిటివ్ థాట్స్తో నన్ను నేను హర్ట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా లోపల ఉన్న భయాల వల్ల నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి, నా టాలెంట్స్ని తక్కువ చేసుకున్న దానికి అండ్ గుర్తించలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఎప్పుడైతే నా వాల్యూ కంటే తక్కువ దానికి, ఏదైతే నేను డిజర్వ్ చేస్తానో దానికంటే తక్కువ దానికి నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ యాక్సెప్టింగ్ లెస్ దాన్ వాట్ ఐ డిజర్వ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేను ఆ డివైన్ సెల్ఫ్గా చూసుకోలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను డివైన్ సెల్ఫ్ను అని మర్చిపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఫర్ సర్వైవింగ్ దిస్ మచ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఇంత వండర్ఫుల్గా నిన్ను నువ్వు హీల్ చేసుకున్న దానికి, హ్యాండిల్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. You are such a wonderful soul. I'm really proud of you. Thank you, universe, for reminding me my value. Thank you, my dear heart, for keeping me
alive, and love inside you. Thank you everyone who challenged me for showing my inner strength. I love you, my dear mind, for learning and growing every day. I love you, my dear body, for carrying me through this life. నాకు ఈ లైఫ్లో ఇంత వండర్ఫుల్ బాడీని ఇచ్చిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐ లవ్ యూ, మై డియర్ బాడీ. I love you, my dear heart, for feeling deeply and healing also. I love myself unconditionally because I am enough. I know I am enough. I am worthy of everything in my life. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry. నా ఇన్నర్ పవర్ని నేను తక్కువ చేసుకొని మర్చిపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I deserve a beautiful life. I release all the doubts. I am enough exactly as I am right now. In this moment, ఈ నిమిషంలో ఉన్న నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఎనఫ్. ఐఎమ్ వర్తీ ఆఫ్ ఆల్ ది సక్సెస్, హ్యాపీనెస్, లవ్, జాయ్. I love and accept myself unconditionally. The universe always supports me because I'm worthy of miracles. I celebrate my uniqueness. నాకంటూ ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. And I really appreciate all those things. I'm a magnet for love, respect, abundance because I'm a worthy of it. I treat myself with kindness and patience. Thank you, my dear self. I am a divine expression of love and light. ఇంత వండర్ఫుల్ క్వాలిటీస్ నా లోపల ఉన్నాయని గుర్తించి నేను వాటిని పెంచుకుంటున్న దానికి అండ్ నా ఓల్డ్ వర్షన్ని హీల్ చేసుకుంటున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ, మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. నన్ను నేను బిలీవ్ చేయలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఆ సెల్ఫ్ డౌట్కి ఐఎమ్ రియల్లీ సారీ. వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో ఫిట్ కావడానికి నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నా ఓన్ హ్యాపీనెస్ని నెగ్లెక్ట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా యూనిక్ స్ట్రెంగ్త్స్ని గుర్తించలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ, మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే ఆ అన్కైండ్ వర్డ్స్ని నేను నా పాస్ట్ ద్వారా మళ్ళీ రిపీట్ చేసుకుంటున్న దానికి I'm sorry. Please forgive me. Thank you. నన్ను నేను చాలా ప్రేమతో I'm sorry. kindnessతో Please forgive me. Thank you. Thank you, universe. I'm sorry.
for Please reminding me forgive me. I'm worthy Thank of you. every There. blessing. నా లైఫ్లో అన్నీ ఒక డివైన్ టైమింగ్ ద్వారా ఖచ్చితంగా నాకు వస్తాయి. I completely believe that one. Thank you for that inner wisdom. Thank you for the challenges. నేను మీ వల్లే ఈరోజు ఇంత గ్రేట్ పొజిషన్లో హీల్ చేసుకుంటూ నన్ను నేను ఇంత స్ట్రాంగ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బాడీ, మైండ్, సోల్ for never giving up on me. Thank you divine energy for always flowing through me. నా ద్వారా ఎల్లప్పుడూ ఆ డివైన్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని ఫ్లో అవుతున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డియర్ సోల్ for being radiant and complete. I love you my dear journey for teaching me this much strength, resilience. I love you my dear heart for being brave enough to heal. You are really grateful. I really appreciate you my dear heart for handling all these situations. I love you my dear spirit for being limitless and abundant. I love myself deeply and completely. I'm worthy of love, success and joy. Thank you universe. You are always blessed me with all my wishes. Thank you so much. You are always giving me signs. ఏదో ఒక రూపంలో సిగ్నల్స్ ఇస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్. You are always there for me, to guide me, to protect me, to surprise me with miracles. I completely believe in you, my dear universe, and I completely believe in myself. I completely believe this process. Thank you so much. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm blessed to have this wonderful life. మీ ద్వారా మీ పైన ఒక వైట్ కలర్ లైట్ అనేది అన్ని బ్లెస్సింగ్స్ని మీకు ఇస్తున్నట్టు ఫీల్ కండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఆ విషెస్ని మీకు బ్లెస్ చేస్తున్నట్టు చూడండి. మీ అనువు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లైఫ్లో ఉంది. ఎనర్జీ ఫీల్లో మీరు దాన్ని టచ్ చేశారు. యు ఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్ అండ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. పీస్ఫుల్ ఎనర్జీస్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ యూనివర్స్. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.